సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. 2026-27 సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ విలువ దాదాపు 53 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్. అయితే ఈ బడ్జెట్ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది జనాభాని వారి యొక్క ఆశల్ని ప్రతిబింబించే విధంగా ఈ బడ్జెట్ని తీసుకొస్తున్నామంటూ కూడా బడ్జెట్ ప్రారంభానికి ముందు నిర్మలా సీతారామన్ గారు ప్రస్తావించారు. అదేవిధంగా వరుసగా పార్లమెంట్లో 9వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగా కూడా నిర్మలా సీతారామన్ గారు అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. అయితే బడ్జెట్ రాబోతోంది అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ బడ్జెట్ నుంచి మనకు ఎటువంటి మేలు జరగబోతోంది, ఈ బడ్జెట్ నుంచి మనం ఏ విధంగా రిలీఫ్ పొందబోతున్నాము, ఈ బడ్జెట్ నుంచి మనకు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి ఏంటంటూ కూడా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంటారు. అదేవిధంగా బడ్జెట్ వస్తుంది రాబోతోంది అంటే అరే ఇక్కడి నుంచి అంటే ఫిబ్రవరి 1వ తారీఖు తర్వాత నుంచి ఏ ధరల వస్తువులు పెరగబోతున్నాయి తగ్గబోతున్నాయి అంటూ కూడా ప్రతి ఒక్కరూ ఇటువంటి క్యాలిక్యులేషన్స్లో ఉంటారు. అయితే నిన్న ప్రవేశపెట్టినటువంటి 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్కి సంబంధించి నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ తర్వాత నుంచి ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి తగ్గుతాయి అంటూ కూడా ఒక లిస్ట్ని అయితే అనౌన్స్ చేశారు. ఆ లిస్ట్ ఏంటనేది ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ముందు ధరలు తగ్గే ఆ లిస్ట్ ఏంటో చూద్దాము. క్యాన్సర్ డ్రగ్స్ అంట. సో భారతదేశంలో ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది క్యాన్సర్ మరణాలకు గురి అవుతున్నారు. అదేవిధంగా క్యాన్సర్కి సంబంధించిన వైద్యం కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది, ఖరీదుతో కూడుకున్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తక్కువ ఖర్చుతో ఈ క్యాన్సర్ వైద్యాన్ని తీసుకోవాలన్న ఉద్దేశంతో కూడా క్యాన్సర్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాన్సర్ డ్రగ్స్ని వాటి ధరలను కూడా భారీ స్థాయిలో తగ్గించడం జరిగింది. అండ్ అదేవిధంగా డయాబెటీస్ మందుల మీద కూడా ధరలు చాలా వరకు తగ్గించగలిగింది. భారతదేశంలో ఉన్న సగం మంది జనాభా డయాబెటీస్తో అంటే సగానికి పైగా ఆల్మోస్ట్ చాలా మంది డయాబెటీస్తో బాధపడుతున్నారు. కాబట్టి ఈ డయాబెటీస్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అంతా కూడా చాలా తక్కువ ఖర్చులో అందరూ పొందాలి అన్న ఉద్దేశంతో డయాబెటీస్ మందుల మీద కూడా బాగానే ధరలు తగ్గించడం జరిగింది. అదేవిధంగా స్మార్ట్ ఫోన్స్, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా స్మార్ట్ ఫోన్స్ వినియోగం అనేది చాలా విరివిగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ డిజిటల్గా మంచి అవేర్నెస్ కలిగి ఉండాలి, టెక్నాలజీని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో స్మార్ట్ ఫోన్స్ను కూడా బాగానే ధరలు తగ్గించారు. అండ్ అదేవిధంగా ఈవీ బ్యాటరీస్, లిథియం బ్యాటరీస్ అటు కేంద్ర ప్రభుత్వం కూడా గత కొద్ది సంవత్సరాల నుంచి ఈ కాలుష్యాన్ని తగ్గించే విధంగా ఈ ఈవీ సెగ్మెంట్ని బాగా ప్రోత్సహిస్తుంది. కాబట్టి రేపటి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈవీ వాహనాలను కొనుక్కొని ఈవీ వాహనాలతో మనం ప్రయాణించాలంటే పొల్యూషన్ని తగ్గించాలి అన్న ఉద్దేశంతో రేపటి నుంచి ఈవీ వెహికల్స్ వాడకం పెరగాలి అన్న ఉద్దేశంతో కూడా ఈవీ బ్యాటరీస్ని అదేవిధంగా లిథియం బ్యాటరీస్ ధరలు కూడా తగ్గించడం జరిగింది. అదేవిధంగా సోలార్ ప్యానెల్స్, గత 10 సంవత్సరాలుగా మనం చూస్తే సోలార్ కన్సంప్షన్ అనేది భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున విరివిగా సాగుతుంది. కాబట్టి సోలార్ ప్యానెల్స్ వినియోగాన్ని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ అందరూ కూడా అందిపుచ్చుకోవాలి, సోలార్ ద్వారా ప్రతి ఒక్కరూ బెనిఫిట్ అవ్వాలి ఉద్దేశంతో సోలార్ అనే కాన్సెప్ట్ అందరికీ రీచ్ అవ్వాలి అనే కాన్సెప్ట్ సోలార్ ప్యానెల్స్ ధరలు కూడా తగ్గించడం జరిగింది. అదేవిధంగా సీ ఫుడ్ అంటే సముద్ర జలాల నుంచి మనం ఏవైతే తీసుకుంటున్నామో ఆ సీ ఫుడ్ను కూడా ధరలు కూడా కాస్త తగ్గించడం జరిగింది. అండ్ అదేవిధంగా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, సో భారతదేశంలో ఈ స్పోర్ట్స్ కాన్సెప్ట్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలి, ఆ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అందరికి అందుబాటు ధరల్లో ఉండాలి అన్న ఉద్దేశంతో కూడా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ధరలు కూడా బాగానే తగ్గించడం జరిగింది. తర్వాత మైక్రో ఓవెన్స్, సో ముఖ్యంగా వంటగదుల్లో విమెన్ ఎవరైతే ఉన్నారో సో వారు వంట చేసేటప్పుడు ఎక్కువగా ఉపయోగించినటువంటి మైక్రో ఓవెన్స్ను కూడా ఆ ధరను కూడా తగ్గించడం జరిగింది. అదేవిధంగా లెదర్ ప్రోడక్ట్స్ ధరలు కూడా బాగానే తగ్గించారు. అండ్ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్లో ఉపయోగించే ఆ విడి భాగాలకు సంబంధించి కూడా దాని ధరలు కూడా తగ్గించడం జరిగింది. సో ఇవి వరకు ధరలు తగ్గిన వస్తువులు. అంటే మరొకసారి చూద్దాం, క్యాన్సర్ డ్రగ్స్ తగ్గాయి, డయాబెటీస్ మందులు తగ్గాయి, స్మార్ట్ ఫోన్స్ ధరలు తగ్గాయి, ఈవీ బ్యాటరీస్ ధరలు తగ్గాయి, లిథియం బ్యాటరీస్ ధరలు తగ్గాయి, సోలార్ ప్యానెల్స్ ధరలు తగ్గాయి, సీ ఫుడ్ ధరలు తగ్గాయి, అదేవిధంగా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, మైక్రో ఓవెన్స్ అండ్ లెదర్ ప్రోడక్ట్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ విడి భాగాలు కూడా చాలా వరకు ధరలు తగ్గించడం జరిగింది.
ఎస్, ఇక పెరిగిన ధరలేంటి అంటే ఏ ఉద్దేశంతో ఈ యొక్క ధరల్ని పెంచడం జరిగింది అన్న విషయానికి వస్తే మనం ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ పెరిగిన ధరల గురించి చూస్తే విదేశీ మద్యం అంటే ఫారిన్ నుంచి మనం తెచ్చుకునే బ్రాండెడ్ ఆల్కహాల్ ఏదైతే ఉందో ఆ యొక్క మద్యం ధరలు కూడా విపరీతంగా పెంచారు. అంటే ఏం లేదు, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎందుకు ప్రత్యేకంగా ఈ వస్తువుల ధరలు పెరిగాయంటే ఇవి ఏవైతే ఉన్నాయో మనకి అనారోగ్యం కలిగించే వస్తువులు కాబట్టి మనకి అనారోగ్యం కలిగించే వస్తువుల ధరల్ని మనం పెంచడం వల్ల వాటి కన్జంప్షన్ పబ్లిక్ లో తగ్గుతుంది అని ఒక కాన్సెప్ట్ తో కూడా ఈ ఫారిన్ బ్రాండెడ్ ఆల్కహాల్ అయితే ఉందో, మన విదేశాల నుంచి తెచ్చుకునే ఫారిన్ బ్రాండెడ్ ఆల్కహాల్ ఏదైతే ఉందో వాటి ధరలను కూడా పెంచడం జరిగింది. అండ్ అదేవిధంగా లగ్జరీ వాచెస్, ఖరీదైన వాచెస్ ఏవైతే ఉన్నాయో వాటి ధరలను కూడా పెంచడం జరిగింది. అండ్ అదేవిధంగా పొగాకు ఉత్పత్తులు చూస్తున్నాం, పొగాకుని ఎక్కువగా కన్జంప్షన్ చేయడం వల్ల క్యాన్సర్ వంటి భయంకరమైన ప్రమాదకరమైన జబ్బుల బారిన పడుతున్నారు. ఎంతో మంది చాలా మంది చికిత్స చేయించుకోలేక అనారోగ్యం పాలై వాళ్ళ కుటుంబాలని రోడ్డు పాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఎస్, ఇటువంటి పొగాకు ఉత్పత్తుల ధరలు పెంచడం వల్ల పబ్లిక్ వాటిని కన్సంప్షన్ చేయడంలో కొంత వెనకాడుతారు, అంటే ఎక్కువ ఖర్చు పెట్టి వాటిని కొనలేరు. కాబట్టి ఎస్, ఆ విధంగా అయినా సరే ఈ పొగాకు ఉత్పత్తుల్ని కాస్త తగ్గించి వాడతారనే ఉద్దేశంతో ఈ పొగాకు ఉత్పత్తుల ధరలు కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా సిగరెట్ల ధరలు కూడా బాగానే పెంచారు. ఇది మాత్రం ధూమపాన ప్రియులకి కాస్త గడ్డు కాలమే చెప్పాలి, కొంత బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. సో సిగరెట్లు తాగడం వల్ల కూడా విపరీతంగా మనం అనారోగ్యం పాలవుతున్నాము, క్యాన్సర్ వంటి భయంకరమైన ప్రమాదకర వ్యాధులకు గురి అవుతున్నాం. కాబట్టి సో ఈ సిగరెట్ల వాడకాన్ని కూడా బాగానే తగ్గించాలి అన్న ఉద్దేశంతో, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి అన్న ఉద్దేశంతో ఈ సిగరెట్ల ధరలు కూడా పెంచడం జరిగింది. అంటే ధరలు పెంచడం వల్ల పబ్లిక్ను వాటిని కొనడానికి కాస్త వెనుకడతారు, కొంత ఆ యొక్క వస్తువుల కన్జంప్షన్ తగ్గుతుందన్న ఉద్దేశంతో ఈ యొక్క సిగరెట్ల ధరలు కూడా పెంచడం జరిగింది. అండ్ అదేవిధంగా పాన్ మసాలా ధరలు కూడా పెంచారు. ఎందుకంటే ఈ పాన్ మసాలా కానివ్వండి, సిగరెట్లు కానివ్వండి, తర్వాత ఈ పొగాకు ఉత్పత్తులు ఇవన్నీ కూడా మనిషి అనారోగ్యాన్ని నాశనం చేసే వస్తువులు. ఎస్, వీటి కారణంగా ప్రతి సంవత్సరం భారతదేశంలో కొన్ని లక్షల మంది క్యాన్సర్ వంటి భయంకరమైన అనారోగ్యానికి గురవుతున్నారు. చాలా మంది ఈ థ్రోట్ క్యాన్సర్కి గురి అవుతున్నారు. సో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ధరల్ని పెంచడం వల్ల కొంతలో కొంత అట్లీస్ట్ వాటి వినియోగాన్ని తగ్గించాలి అన్న ఉద్దేశంతో కూడా ఎస్పెషల్లీ ఈ పొగాకు ఉత్పత్తుల ధరలు పెంచారు, అదేవిధంగా సిగరెట్ ధరలు పెంచారు, అండ్ పాన్ మసాలా ధరలు కూడా పెంచడం జరిగింది. సో ఇది ఈ బడ్జెట్ తర్వాత నుంచి మనకు ధరలు తగ్గే వస్తువులు ఇవి అండ్ ధరలు పెరిగే వస్తువులు ఇవి. థ్యాంక్ యూ సో మచ్.